నమస్కారం. ఈరోజు మనము కాలు నొప్పి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. కాలు నొప్పికి మరి మాకు ఏం సంబంధం అని అనుకోవచ్చు మీరు. సాధారణంగా కాలు నొప్పి వచ్చినప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్తారు? either ఆర్థోపెడిక్ సర్జన్ ఆర్ న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తారు, న్యూరో ఫిజిషియన్ దగ్గర కూడా వెళ్తారు. అన్ని కాళ్ళ నొప్పులు ఆర్థోపెడిక్స్ న్యూరో ఫిజిషియన్ ఒకరే సెటిల్ చేయలేరు. కార్డియో వాస్కులర్ సర్జన్ కూడా సెటిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు కాళ్ళ నొప్పి కారణాలు ఏంటి మనం తెలుసుకుంటాం. కాలు దెబ్బ తగిలితే కాలు నొప్పి వస్తుంది. నడుములో వెన్నపూస ఒత్తుకుంటే కాలు నొప్పి వస్తుంది. ఎక్కువగానే ఆటలు ఆడుకున్నాం అనుకోండి కాలు నొప్పి వస్తుంది. ఎక్కువసేపు నిలబడి ఉన్నారనుకోండి అప్పుడు కూడా కాలు నొప్పి వస్తుంది. పైనుంచి కిందకి దూకారు, టెంపరీగా కాలు నొప్పి వస్తుంది. కాళ్ళు ఏదైనా పుండు వచ్చింది అప్పుడు కూడా కాలు నొప్పి వస్తుంది. సాధారణ ఇవన్నీ ఒక కాలు నొప్పి అయితే ఒక టైప్ ఆఫ్ కాలు నొప్పి ఉంటుంది, లెగ్ పెయిన్, లోయర్ లింబ్ పెయిన్. వన్ టైప్ ఆఫ్ లెగ్ పెయిన్ ఉంటుంది. మీరు కొంచెం దూరం నడవగానే మీకు పిక్కల్లో నొప్పి వస్తుంది. కాఫ్ మజిల్ దగ్గర నొప్పి వస్తుంది. కాఫ్ అంటే ఏంటో తెలుసు కదా, నీ జాయింట్ కింద లెగ్ బ్యాక్ సైడ్ ఇస్ కాల్డ్ కాఫ్. అక్కడ నొప్పి వస్తుంది. అంటే యాంకిల్ జాయింట్కి పైన నీ జాయింట్ మధ్యలో. కొంచెం దూరం వెళ్ళినాక ఆ నొప్పి తగ్గిపోయి మాయమైపోతుంది. అది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్, కొంచెం దూరం నడిస్తే కాలు నొప్పి వస్తుంది, ఆ నొప్పి తగ్గదు, మీరు కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. థర్డ్ స్టేజ్, మామూలుగా నడిచే దూరం కంటే తక్కువ దూరం నడుతుంటే నొప్పి వచ్చేస్తుంది. ఫోర్త్ స్టేజ్, నడవకపోయినా నొప్పి వస్తుంది. ఈ కాలు నొప్పి మాత్రము ఆర్థోపెడిక్ సర్జన్స్ కాదు, వేరే డాక్టర్స్ ఎవరు డీల్ చేయలేరు. ఇది డెల్ట్ బై కార్డియోవాస్కులర్ సర్జన్స్. ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా ఎవరైతే ఇంటెలిజెంట్ ఉంటారో మీకు ఒక టెస్ట్ రాస్తారు. ఆ టెస్ట్ డాప్లర్ టెస్ట్ రాస్తారు. అందులో కానీ బ్లాక్ ఉందంటే వెంటనే మాకు పంపిస్తారు. ఈ కాలు నొప్పికి మనం ఫస్ట్ స్టేజ్లోనే డిటెక్ట్ చేసుకుంటే ఫర్దర్గా ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఫర్దర్ ఇబ్బందులు ఏమొస్తాయి? కొంతమంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు, అప్పటికే వాళ్ళకి కాలు వేళ్ళు ఉంటాయి కదండి, గ్రేట్ టో, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ టో కాలుకుండేవి నల్లబడిపోవడము, చలనం లేకుండా ఉండడం, కుంటు పట్టడం ఉంటుంది. సో అలాంటి స్టేజ్ రాకుండా ముందరగానే మనం కాపాడుకోవాలి. ఆ స్టేజ్ వరకు వెయిట్ చేస్తామంటే నెక్స్ట్ ఫర్దర్గా ఆ వేలు మనకి ఇబ్బంది పెట్టినప్పుడు అది తీసేసిన అవసరం కూడా ఉంటుంది. సో ఎవరికైతే కాలు నొప్పి నడిస్తే వస్తుందో, కొంచెం దూరం నడిస్తే వచ్చి మళ్ళీ తగ్గిపోతుందో, ఎస్పెషల్లీ మగవాళ్ళలో స్మోకింగ్ హిస్టరీ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ హైగా ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా మీకు కానీ కాలు నొప్పి వచ్చింది అంటే వెంటనే డాక్టర్ని కలవండి. ఒక టెస్ట్, డాప్లర్ టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్ ద్వారా మీ బ్లడ్ వెజల్స్ అనేది నార్మల్గా ఉన్నాయా లేకపోతే బ్లాక్ ఉన్నాయా మీరు తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో ద్వారా లేట్ స్టేజ్ వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు కాకుండా ముందరగానే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ హెల్త్ ఎడ్యుకేషన్ మనం రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ.